తెలుగు వన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారాలు. మిత్రులారా, ఈరోజు మనతోటి ఒక ప్రముఖమైన వ్యక్తి ఉన్నారు. ప్రముఖమైన సమయం కూడా ఇది. ఎందుకంటే ఒక గొప్ప బిల్లు, చరిత్రను మార్చగలిగే బిల్లు ఇప్పుడు పార్లమెంటులో పాస్ అయి రాజ్యసభకు వచ్చున్నది. దాని గురించి మనం తెలుసుకోవడానికి ఈరోజు శ్రీ రామచంద్రరావు గారు, ఎక్స్ఎమ్మెల్సీ, బీజేపీలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి వ్యక్తి, వారు మనతోటి ఉన్నారు. వారి నుంచి మనం వక్ఫ్ బోర్డుని గురించి బిల్లు గురించి నుంచి దానికి సంబంధించిన అనేక విశేషాలు మాట్లాడుకుందాం. వెల్కమ్ టు తెలుగు వన్. నమస్తే మదన్ గారు. చాలా క్రూషియల్ పీరియడ్. రాత్రి 2 గంటల దాకా ఎవరో నిద్రపోకుండా టీవీలు కతుక్కొని కూర్చున్నాం. ఏమవుద్దో అనేటటువంటి ఒక ఉత్కంఠ. ప్రతిపక్షాలేమో కొన్ని చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ ఓటేస్తారా వేయరా, చివరి వరకు అంటే ఒక ఉత్కంఠను రేకెత్తించారు. పరిస్థితి సానుకూలంగానే జరిగింది. ఇప్పుడు రాజ్యసభలో ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? రాజ్యసభలో నెగ్గగలదా? తప్పకుండా రాజ్యసభలో నెగ్గుతాము. ఆ ధైర్యము, ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే బిల్లు పెడతాం, లేకుంటే బిల్లు పెట్టాం. ఇప్పుడు చాలా విషయాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 370 ట్రిపుల్ తలాక్, ఇటువంటిప్పుడు కూడా చాలామంది ఆ ఎన్డీఏ పార్ట్నర్స్ సపోర్ట్ చేయరు, అది చేయరు, ఇది చేయరు అన్నారు. కానీ చేశారు. కానీ అప్పుడు బీజేపీకే స్వయంగా ఎక్కువ మెజారిటీ ఉండింది కాబట్టి సమస్య అనేది అప్పుడు ఉండేది కాదు. కానీ ఇప్పుడు అది కాదు కదా. కాదు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది మిస్ నోషన్లో ఒకటి ఉన్నాం మనం. ఎస్, మిస్ నోషన్ అనేది ఏంటంటే, అంటే మనం ఒక తప్పుడు ఒక ఆలోచనలో ఉన్నాం. ఆ తప్పుడు ఆలోచన ఏంటంటే, వక్ఫ్ బోర్డులో సవరణ చేయడం అనేది ఇదేదో ముస్లింలకు వ్యతిరేకమని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అది తప్పదు. ముస్లిం నేతలందరూ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఓవైసీ ఏమన్నాడు ఆయన, ముస్లిం మీ హిందూ టెంపుల్స్లో నాన్ హిందూస్ పెడితే మీరు ఒప్పుకుంటారా అన్నాడు. అసలు ఈ బీజేపీ రాకముందు వక్ఫ్ చట్టంలో నాన్ ముస్లిం రిప్రజెంటేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్నప్పుడు, ప్రభుత్వం వచ్చినప్పుడే అది ఒక సవరణ చేశారు. ఈ వక్ఫ్ దీంట్లో ఈ యొక్క అమెండ్మెంట్లో ఏంటంటే, నాన్ ముస్లింకు ప్లేస్ లేదు అక్కడ. 21 years బిలో ఉన్న వ్యక్తికి కానీ, ముస్లిం కాని ఇతర వ్యక్తికి కానీ దాంట్లో ఛాన్స్ లేదు. ఇంకా మీకు మంచి వాతావరణం నిర్మాణం చేశారు. ఇది ప్రజలకు తెలియదు, చాలామందికి చెప్పారు. తర్వాత వక్ఫ్ అనేటటువంటి ఒక అర్థం కూడా చాలామందికి తెలియదు. అసలు వక్ఫ్ అనేది ఏంటంటే, భూమి మీకు దానము ఇచ్చేటటువంటి ఒక పద్ధతి. ఇది ఇస్లాంలో ఉన్నటువంటి ఒక పద్ధతి. ఏంటంటే, వాళ్ళు సమాజాని కోసము కొన్ని ల్యాండ్ దానం చేస్తారు. దీంట్లో దానం చేసేటటువంటి దీంట్లో కూడా ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర నా భూమిని దానం చేసేటప్పుడు నేను ముందు నా పిల్లలకు వీళ్ళకు ఇచ్చిన తర్వాత దానం చేస్తాం. అందులో మహిళలకు ముఖ్యంగా, నువ్వు మహిళలకు వాళ్ళ షేర్ ఇచ్చావా లేదా, విడోకు వాళ్ళ షేర్స్ వచ్చినాయా లేదా. ఇస్లాంలో ఆ పద్ధతే లేదు కదా. డైవర్స్ స్త్రీలకి హక్కు లేదు కదా. లేదు. అందుకే దీంట్లో ఇన్హెరిటెన్స్లో వాళ్ళకు రావాల్సిన నిన్ను కూడా మహిళలకు కూడా, మహిళలకు సంబంధించిన దాంట్లో డైవర్స్ లేడీసు, విడో లేడీసు, మామూలు లేడీస్కి ఇన్హెరిటెన్స్ వాళ్ళని అయిన తర్వాతనే, మొత్తం క్లియర్ అయిన తర్వాతనే ఆ దానం ఇచ్చినా లేదని ఒకటి. రెండోది, గవర్నమెంట్ భూములు కూడా కొంతమంది వక్ఫ్ మాది అని చెప్పి క్లెయిమ్ చేస్తారు. దానికి ఒక ట్రిబ్యునల్ పెట్టారు. ఆ ట్రిబ్యునల్లో పోయి దాంట్లో కొట్లాడి ఆ జ్యుడిషియల్ ప్రాసెస్ అనేది ఇక్కడంతా కూడా ఆ ట్రిబ్యునల్ చేతిలో ఇద్దరే ఉంటారు, మూడో వ్యక్తికి లేదు. ఉండేది కూడా ముస్లిమ్సే కదా, అందరు కూడా ముస్లిమ్స్. దాంట్లో ఎక్స్పర్టైజులు ఉండాలి. దాంట్లో ఆ ట్రైబ్యునల్లో కూడా ఎక్స్పర్టైజ్ ఉన్నా కూడా ఎక్స్పర్టైజ్ ఎవరు ఉంటారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అది కావాలని కబ్జా చేసిన భూమి, అక్కడ ఉన్నది ఎవరు? కబ్జా చేసినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే. ఈ కబ్జా చేసేవి కాకుండా గవర్నమెంట్ భూములు కూడా కొన్ని ఇది మాది అని చెప్తారు. దానికి ఏం చేస్తారంటే, కలెక్టర్ ఈజ్ ది రెస్పాన్సిబుల్ పర్సన్ టు క్లియర్ ది రెవెన్యూ ఇష్యూస్. ఇప్పుడు
ఇప్పుడు కలెక్టర్కు మీ దీంట్లో అధికారం లేదు, ఇప్పుడు కలెక్టర్కి అధికారం ఇచ్చారు. నేను అంటున్నది అదే, ఇప్పుడు మీరు ట్రిబ్యునల్కి వెళ్ళినా, అవును, ఇప్పుడు మీ ఆస్తిని తీసుకున్నారు అనుకుందాం ఒకసారి, మీరు మీరు కోర్టుగా పోవడానికి లేదు, అండ్ మీ దగ్గర పత్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీరు ఎక్కడ పోవాలా? ట్రిబ్యునల్కి పోవాలా. ట్రిబ్యునల్కి పోయినా ట్రిబ్యునల్లో ఉండేటటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళే. అవును, ఇప్పుడు ఏదో చెప్తారు చూడండి, అవునవును, దొంగ జడ్జిగా కూర్చుంటే ఏం చేస్తాం? అందుకే ఇక్కడ ఏం చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర బోడుప్పలు అని ఉంది. బోడుప్పలు 2-3 కాలనీస్లో మొత్తం వక్ఫ్ ల్యాండే, దాదాపు 3000 కుటుంబాలు ఉన్నాయి, రోడ్డుకు వస్తున్నాయి. దాని మీద నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు 0 అవర్లో నేను అసెంబ్లీలో మాట్లాడాను, కౌన్సిల్లో మాట్లాడాను. ఇప్పుడు ఆ భూములు కలెక్టర్ ఎంక్వైరీ చేయాలి, ఈ రెవెన్యూ రైట్ టైటిల్ ఏంది అనేది. గవర్నమెంట్ ల్యాండ్ ఇది కరెక్టే, ఇది పట్టా ల్యాండ్సే, వాళ్ళు సరిగ్గానే మంచిగా రిజిస్ట్రేషన్ అయింది అని అంటే కలెక్టర్ ఎంక్వైరీ తేలితే ఐదర్ గవర్నమెంట్ విల్ టేక్ ఆర్ ప్రైవేట్ విల్ టేక్, ఎవరైతే ఉన్నారో వాక్పరంగానే మాదేం కాదు అక్కడ. తర్వాత దీంట్లో మనం అర్థం చేసుకోవాలి అంటే, దీంట్లో ఫస్ట్ టైం అమెండ్మెంట్ కాదు ఇది, ఫిఫ్త్ టైం అమెండ్మెంట్ చేస్తున్నాం. అమెండ్మెంట్ మనకు అనుభవాలతోని ఇప్పుడు 22,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. గతంలో 10,000 చిల్లర కేసులు పెండింగ్ ఉండే, ఇప్పుడు 20,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. 9 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి ఇవి భూ వివాదము, ఒక ఆక్రమణ, లేక తర్వాత కరప్షన్ ఇన్ ది మేనేజ్మెంట్. ఇప్పుడు వక్ఫ్ బోర్డు అనేది ఒక మేనేజ్మెంట్ బోర్డు, దాంట్లో ఎంత కరప్షన్ అవుతుంది, ఏమవుతున్నది, అన్నిటిని కంట్రోల్ చేయడానికి వక్ఫ్ సభను తీసుకొచ్చి కొన్ని ప్రొవిజన్స్ చేశారు. దాంట్లో ఆ ప్రొవిజన్లు ఏంటంటే కలెక్టర్కు పవర్స్, కొంత రెవెన్యూ ఆఫీసర్స్కు, కొంత ఉమెన్ ఇన్హెరిటెన్స్ రైట్స్, మూడోది గవర్నమెంట్ సంబంధించినటువంటి ల్యాండ్స్. ఇప్పుడు 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1956లో ఈ చట్టం చేసేటప్పుడు మొత్తం 46,000 ఆస్తులు వక్ఫ్కుండి. 46,000 ఆస్తులు ఇప్పుడు 12 లక్షల ఆస్తులు ఎట్లా అయినాయి? ఇప్పుడు ఎవరైనా నేను నాకు మన బీజేపీ ప్రభుత్వ హయాంలోనే, అంటే బీజేపీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు దాదాపు 80 లక్ష ఆస్తులు వక్ఫ్లోకి జాయిన్ అయినాయి. దాంట్లో కారణాలు కూడా ఏంటంటే కొన్ని ట్రస్ట్లు ఉండే, ఆ ట్రస్ట్ ల్యాండ్స్ కూడా దీంట్లో వచ్చేసినాయి. ఇప్పుడు దీని సమన్వయంలో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక ముస్లిం ట్రస్ట్ ఉంటుంది. నేను అందుకే చెప్తాను, దీన్ని ముస్లిమ్స్ అందరూ వ్యతిరేకం కాదు దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ముస్లిం, నాకు ఒక ట్రస్ట్ ఉంది, నేను ఈ ట్రస్ట్ తరఫు నుంచి ఒక యాక్టివిటీ చేస్తున్నాను, ఈ ట్రస్ట్ కొంత ప్రాపర్టీ క్రియేట్ చేశాను, దట్ ప్రాపర్టీ విల్ బిలాంగ్ టు దిస్ ట్రస్ట్, నాట్ టు ది వక్ఫ్. ఇక్కడ ట్రస్ట్ ప్రాపర్టీని కూడా వక్ఫ్ బాధని చెప్పేసి కబ్జా చేసుకున్నాం. ఇది అక్కడ అవుతున్నది. అదొకటి. ఇంకొకటి, ఇప్పుడు ఎనిమీ ప్రాపర్టీస్ అనేది వెళ్ళిపోయినప్పుడు అక్కడి నుంచి వచ్చే వాళ్ళ, మన హిందువుల ఆస్తుల్ని ఇక్కడి నుంచి వెళ్ళిన ముస్లింలకు ఇచ్చారు. కానీ అక్కడి నుంచి వచ్చిన హిందువులకి ఇక్కడ రోడ్ల మీద కూర్చోబెట్టినారు. వాళ్ళు రిపాట్రియేషన్ అంటే ఇక్కడ ఏం చేశారంటే, ఇక్కడ పోనీ ఆ ఆస్తులన్నా ఏమన్నా గవర్నమెంట్ అన్నా హ్యాండ్ ఓవర్ చేసుకుందా అంటే అది లేకుండా ఈ వక్ఫ్ బోర్డుకి దారదత్తం చేశారు. మీరు ఆ ల్యాండ్స్ కూడా చాలా డిస్ప్యూట్లు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడ్వకేట్గా ఇటువంటి కేసు చాలా వస్తుండే. ఈ ఎన్మీ ప్రాపర్టీ అయితే ఏంది, ఎస్యూ ప్రాపర్టీస్ అయితే ఏంది, కస్టోడియన్ ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా ఇది ఇచ్చేసారు కానీ దాని కబ్జాలు వేరే వేరే చేస్తున్నారు. దాన్ని మళ్ళీ ఫైట్ చేయాలంటే మనకి బిగ్ లీగల్ బ్యాటిల్. ఇది అదొక సైడు. నేనేమంటే ఒక ముస్లిం వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి ఒక కంపోజిషన్ ఏదైతుందో ఆ కంపోజిషన్ చేంజెస్, ట్రైబ్యునల్లో ఉన్నటువంటి కంపోజిషన్ చేంజెస్, మీకు ప్రాపర్టీస్లో ఉన్నటువంటి ఒక డిస్ప్యూట్ని రెవెన్యూ ఆఫీసర్స్ని ఎంక్వైరీ చేసేటువంటి రైట్స్, ఇది మేజర్ సంబంధించిన నాన్ ముస్లిమ్స్ ఇంక్లూజన్స్, ఇది మేజర్ సంబంధించినటువంటి ఒక సమన్వయం. దీంట్లో అభ్యంతరం ఏముంటుందండి? వై ఆర్ యూ క్రియేటింగ్ డివైడ్ బిట్వీన్ హిందూ అండ్ ముస్లిమ్స్ బై దిస్ అమెండ్మెంట్? అది నిన్నది యాక్చువల్గా ఇది ఎందుకు నిన్న ఐ హ్యావ్ సీన్ సమ్ ఆఫ్ ద సీన్స్ ఇన్ టీవీస్. పస్మందా ముస్లిమ్స్ ఈ పటాకులు కాలుస్తూ జై మోడీ అంటూ వాళ్ళ చాలా మంది ముస్లిమ్స్ వ్యతిరేకిస్తున్నారు. 6 కూడా, తర్వాత ఆల్ ఇండియా బిషప్ కౌన్సిల్, క్రిస్టియన్స్
అవును, కేరళలో వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీస్ కూడా బాధ అని చెప్పుకుంటారు కదా. అంటే మరి ఇప్పుడు ఎవరి కిందకి నీళ్ళు వస్తే వాళ్ళకు తెలుస్తుంది. అట్లా ఆ ప్రాపర్టీ కూడా మీరు ఇప్పుడు కర్ణాటకలో 1500 మంది 1500 ఎకరాలు ఇప్పుడు డైరెక్ట్గా ట్రిబ్యునల్ పోమంటారు. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు కలెక్టర్ దగ్గర పోయి ఎంక్వైరీ చేస్తే కలెక్టర్ లేదు ఇది వీళ్ళ క్రిస్టియన్స్ ప్రాపర్టీ అంటే వాళ్ళ సచ్చినట్టు ఇవ్వాల్సిందే. లేకుండా మళ్ళీ ట్రిబ్యునల్ పోయారనుకోండి బట్ కబ్జా ఇప్పటి వరకు ఇప్పుడు సరే సార్ ఇక్కడి నుంచి జరిగేదంతా ఓకే. అంటే మీరు ముందు అన్న పాయింట్లో ఇప్పుడు రాజ్యసభలో పాస్ అయిన తర్వాత తప్పకుండా పాస్ అవుతుంది, ప్రెసిడెంట్ అసెంబ్లీ పంపిస్తారు. ఒక్కసారి ప్రెసిడెంట్ దగ్గర పోయిన తర్వాత ఆ టైం నుంచి ఇట్ విల్ బికమ్ అన్ యాక్ట్. సరే ఇక్కడ వరకు జరిగినాయి మీరు చెప్పినట్టు కలెక్టరు ఇక్కడి నుంచి జరగబోయే వాటికి కలెక్టరు ఇదంతా ఉంటాయి, సిస్టమ్ ఉంది. కానీ ఇప్పుడు దాకా జరిగినట్టు వాటి పరిస్థితి వాటి మీద ఇప్పుడు దే ఆర్ క్లైమింగ్ పార్లమెంట్ భవనం కూడా మాదే అంటున్నారు. ఎయిర్పోర్టు ఒక చోట ఇక్కడ రైల్వే లైన్ కూడా మాదే అని చాలా చోట్ల ఇప్పుడు మన తిరుచందు వీటన్నిటి మీద ఇప్పుడు ఎంక్వైరీ అవుతుంది. ఇప్పుడు ఎంక్వైరీ అవుద్ది, ఆల్రెడీ వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు కదా. అది ఇప్పుడు అవన్నీ నల్ అండ్ వైట్ చేయాల్సి ఉంది కదా. ఇప్పుడు ఒక కలెక్టర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ల్యాండ్ వక్ఫ్ కాదంటే యూ హ్యావ్ టు. నేను అడుగుతున్నది అదే. ఇప్పుడు ఆల్రెడీ ముందే డిక్లేర్ చేసినటువంటివి ఇప్పుడు దాకా డిక్లేర్ అయినాయి, ఇవన్నీ మా ఆస్తులు అని చెప్పేశారు సార్. వాటి మీద ఏమీ ఉండదా? ఏముంటుంది, ఎందుకుంటుంది? దాని మీద కూడా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన బోర్డు ఉప్పల్లో ఉన్నది, వాళ్ళు కలెక్టర్కు ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ట్రైబ్యునల్ దే విల్ గో టు కలెక్టర్, దే సే దట్ ఇవన్నీ కూడా మా భూములు మీరు రిజిస్ట్రేషన్ అయిపోయింది వక్ఫ్ ఇప్పుడు చెప్తున్నా అంటే కలెక్టర్ విల్ కాజ్ అన్ ఎంక్వైరీ. ఆ ఎంక్వైరీ అయిన తర్వాత దెన్ కలెక్టర్ విల్ గివ్ ఎ రిపోర్ట్. లేదు వక్ఫ్ ఉంది అంటే వీళ్ళు మళ్ళీ ట్రైబ్యునల్ పోతారు. దిస్ ఈజ్ వేర్ ది చేంజెస్ ఇవే పెద్ద చేంజెస్ మీకు కనబడదు. దిస్ ఈజ్ రియల్ చేంజ్. మీకు దే ఆర్ నాట్ గివింగ్ యూ స్వీపింగ్ పవర్స్ టు ది బోర్డ్. స్వీపింగ్ పవర్స్ ఇచ్చినప్పుడు ఏమైందంటే బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా ల్యాండ్ గ్రాబింగ్ను వాళ్ళ ప్రాపర్టీస్ని కూడా వాళ్ళందరూ చేసుకొని అక్కడ కరప్షను మిస్మేనేజ్మెంట్ జరిగింది. ఆ మిస్మేనేజ్మెంటు కరప్షను ఇవన్నీ కూడా తగ్గడానికి ఈ యొక్క అమెండ్మెంట్ తీసుకురావడం అయితే టు డూ జస్టిస్ టు ది పీపుల్ హూస్ ప్రాపర్టీస్ ఆర్ ఆల్సో బీయింగ్ క్లెయిమ్డ్ బై వక్ఫ్. ఈ మూడు కారణాలు దాని మీద సంబంధం జరిగినాయి. ఇది యాక్చువల్లీ ప్రైవీ కౌన్సిల్ బ్రిటిషర్స్ ఉన్నప్పుడు వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఒక 1854 1890 ఐ డోంట్ ఎగ్జాక్ట్ 1904 అనుకో ప్రైవీ కౌన్సిల్ ఒక క్రియేట్ చేసింది ముస్లిమ్స్ 1916లో. నెక్స్ట్ 1894 అయినా 1916లో ఫస్ట్ యాక్ట్ ముస్లిమాన్ అనేది యాక్ట్ తీసుకొచ్చారు. దాని తర్వాత మీరు అన్న 4-5 సార్లు సమానంలో జరిగినాయి. ఈ చట్టం కూడా 5 సార్లు చట్టం వచ్చింది కదా. ఇంకొక చిన్న విషయం అడగమంటారా? ఇప్పుడు మనం ఈ దేశం విడిపోయిందే మత ప్రాతిపదికన, అవతల వాళ్ళు ముస్లిం దేశంగా ప్రకటించుకున్నారు. ఈ దేశాల్లో పోనీయండి సెక్యులర్ అనే అనుకున్నాం, మళ్ళా ఈ ప్రత్యేక హక్కులు వాళ్ళకి ఇవ్వడంలో కాంగ్రెస్ ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏది చేసినా దాని మీద మాట్లాడరు. ఇప్పుడు 9 lakhs ఎకర్స్ ఉన్నాయి, వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి. వాళ్ళ ప్రాపర్టీస్ బెటర్మెంట్ ఆఫ్ ది ఇస్లామిక్ సొసైటీ. పస్మందా ముస్లిమ్స్ ఆర్ నెగ్లెక్టెడ్ ముస్లిమ్స్ ఆర్ ముస్లిమ్స్ షియా ముస్లిమ్స్ ఎంత పవర్టీలో ఉన్నారు. అది పాస్ట్ ఈ యొక్క యాక్ట్ వచ్చినప్పటి నుంచి మీకు ప్రాపర్టీస్ ఇచ్చినప్పటి నుంచి ఎందుకు వాళ్ళు వెనకబడున్నారు? వాళ్ళ అప్పుడు మీరు ఏం చేశారు ఒక మాట అడగండి. అసలు మీకు మీరు అంటున్న 12 లక్షల ఎకరాలు 8 లక్షల ప్రాపర్టీస్ 8 లక్షలు 9 లక్షల ప్రాపర్టీస్, దీని మీద వచ్చే ఆదాయం సంవత్సరానికి 200 కోట్లు చూపిస్తున్నారు వాళ్ళు. చూపెట్టాడు ఎంతమంది ముస్లిం అప్లిమెంట్ చేశారు? ఇంకా అప్లిమెంట్ ఎక్కడ చేస్తారు? వీళ్ళ ఖర్చులు చేశారు. అదే నేను మేనేజ్మెంట్ ఇంకా ప్రభుత్వమే వాళ్ళకి ముతవల్లికి జీతం ఇస్తుంది. ఏం కర్మ సార్ ఇది? ఇప్పుడు మా దేవాలయాలేమో మీరు మీ చేతుల్లో పెట్టుకొని ఆదాయాలంతా మీరు తింటారా? ల్యాండ్ కూడా అమ్ముకుంటారు కదా, మరి మీరు ఎక్వైర్ చేసుకొని ఇండస్ట్రీస్కి ఇస్తున్నారు. సో దట్ ఈస్ వేర్ ది గవర్నమెంట్ ఫెల్ట్. అంటే హిందూకి ఈ దేశంలో బతికే హక్కు ఉన్నదా లేదా? నేను అంటే మిమ్మల్ని నేను ఎందుకు అడుగుతున్నాను, లీగల్ పాయింట్లో ఏమొస్తాయి అంటే ఇవన్నీ సార్ లేదు మీరు అన్న పాయింట్ నేను చెప్తానండి. లీగల్ పాయింట్ ఏమొస్తాయంటే ఎవ్రీ రిలీజియన్ హ్యాస్ గాట్ వాళ్ళ ఒక ఓన్ ఒక బోర్డు, వాళ్ళ ప్రాపర్టీస్. చర్చెస్ ఉన్నాయనుకోండి, చర్చ్ కౌన్సిల్ పెట్టుకొని వాళ్ళ ప్రాపర్టీస్ సొసైటీ రిజిస్టర్ చేసే దాని కింద పెట్టుకుంటాం.
ముస్లిమ్స్ వక్ఫ్ కింద పెట్టుకోవడం. హిందూకి ఏముందని ఎండోమెంట్ తప్ప. ఇప్పుడు ఎండోమెంట్లో కూడా ఎండోమెంట్ మీరు చేసింది సార్, మనం ఇచ్చిన ల్యాండ్ గవర్నమెంట్ చేసింది. మనం ఇచ్చిన ల్యాండ్సే మనం అనకండి, మేము ఇచ్చిన ల్యాండ్స్. మీరు ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా నీకు ఒక హిందూగా సిటిజన్గా నేను ఒక హిందూగా మాట్లాడితే మా ఊర్లో మేమే చాలా టెంపుల్ ల్యాండ్ ఇచ్చినాం. ఆ టెంపుల్ ల్యాండ్స్ అన్నా కూడా ఎండోమెంట్ ల్యాండ్. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ఆ ల్యాండ్ని వాళ్ళు డ్యామ్ కింద దాన్ని వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఎండోమెంటు అది యాక్చువల్ ల్యాండ్, మీరు దాన్ని రీఅలైన్మెంట్ చేసి దాన్ని మీరు సేవ్ చేయొచ్చు. కానీ మీరు మస్జిద్స్లో మన ఈ ముస్లిం ల్యాండ్స్ని మీరు సేవ్ చేసుకుంటూ ఈ ల్యాండ్ని మీరు సబ్మర్జ్ చేసేటటువంటి ప్రయత్నం చేయడంలో దాని అర్థమైంది. అంటే ఇది నథింగ్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ చుట్టుపక్కల వక్ఫ్ ల్యాండ్ కూడా చాలా ఉన్నాయి. కానీ మీరు అవన్నీ వదిలిపెట్టి హిందూ టెంపుల్స్ కింద ఉన్నటువంటి 100 ఎకరాలు మీరు తీసుకువచ్చి దాంట్లో ఫార్మసీ సిటీ అనో లేకుంటే దాంట్లో ఇంకో ఏదైనా చెప్పో లేకుంటే దాన్ని ఆక్షన్ పెట్టి మీరు వేరే వేరే పార్క్ కింద ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేస్తున్నారు. వై ఆర్ యూ గోయింగ్ ఓన్లీ అగేన్స్ట్ హిందూ ఎండోమెంట్ టెంపుల్? మీరు ఐదర్ యూ ఫ్రీ టెంపుల్స్ గవర్నమెంట్ క్లచెస్. హిందువులు డెవలప్మెంట్కి ఎప్పుడూ వ్యతిరేకులు కాదు. 10 ఎకరాలు తీసుకున్నప్పుడు దాని విలువకు సరిపడా ఇంకొన్ని ఎకరాలు వేరే చోట ఇవ్వండి మాకు. అది ఎట్లే కదా, అదే కదా. ఇప్పుడు పరిపాలించేటటువంటి వాడు సెక్యులర్ అనేటటువంటి ముసుగేసుకొని ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ. అండ్ కొంతమంది అసలు నాన్ హిందూస్ పరిపాలనలోకి వస్తున్నారు. అటువంటప్పుడు నా టెంపుల్స్ సెక్యూర్గా ఎక్కడ ఉంటాయి? దాని విషయంలో టీటీడీ మన పెట్టిన ప్రతిపాదన ఏది ఉందో నాన్ హిందూ ఎంప్లాయీస్ అందరినీ కూడా మీరు వేరే చోట అడ్జస్ట్ చేస్తాం. 2000 మంది ఉన్నారు సార్ టీటీడీలో. 2000 మంది ఉన్నారు. మీరు గుర్తించింది ఓన్లీ 300 మందిని. దాంట్లో తీసేసింది ఇప్పుడు చర్యలు తీసుకుంది 30 మందిని. మనకు మీడియా రిపోర్ట్ వల్ల తెలిసి మనకు ఏమైంది తెలియదు కానీ బట్ ఏ గుడ్ డిసిషన్. నేనేమంటున్నా, అటువంటి డిసిషన్స్ వాళ్ళకి ఏం నష్టం జరగట్లేదు. యు ఆర్ బీయింగ్ ఓన్లీ ట్రాన్స్ఫర్డ్, యు ఆర్ నాట్ బీయింగ్ మేడ్ జాబ్లెస్ కదా. దాంట్లో పని చేసేవారు అసలు నాన్ హిందూ టెంపుల్స్ ఎందుకు పనిచేయాలి? హిందూ టెంపుల్స్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు పనిచేయాలి? యాక్ట్ టీటీడీ అనేది ఒక యాక్ట్, తిరుమల తిరుపతి యాక్ట్ లెజిస్లేటెడ్ ఇన్ అసెంబ్లీ. మన దాంట్లో కూడా చట్టాలలో ఉన్న డొల్లతనం ఎంత డొల్లతనం అంటే ఆడు క్రిస్టియానిటీ తీసుకుంటాడు కానీ నా దళిత తమ్ముళ్ళ హక్కుల్ని వాడు ఉపయోగించుకుంటాడు. చాలా దళిత ఇచ్చేటప్పుడు పేరు సార్ అట్లీస్ట్ సరే పేర్లు అంటే హిందూ పేర్లు ఉన్నాయనుకుందాం, కానీ థామసు అండ్ ఇంకొక క్రిస్టియన్ నేమ్స్ ఉంటాయి కానీ పేరు మాత్రం ఇక్కడ కులం ఎస్సీ అని ఉంటుంది. అటువంటిప్పుడన్నా కనీసం గవర్నమెంట్కి వాడికి జాబ్ ఇచ్చేటప్పుడు ఎస్సీ కోటాలో ఎట్ట ఇస్తున్నాం అనేటటువంటి సోయి ఉండదా? అంటే రిలీజియన్లో హిందూ రాస్తాడు, హిందూ నేను అంటున్నది అదే. దానికి ఎక్కడ ఇప్పుడు నేను అంటున్నది ఆ డొల్లతనము నా జాతిలో నా జాతి వాళ్లకు దక్కాల్సినటువంటి ఇవి. అందుకని ఏంటంటే టు కర్బ్ ది రిలీజియస్ కన్వర్జన్స్ ఈ రూల్ పెట్టారు. బీసీసీ కింద వాళ్ళకు రిజర్వేషన్స్ ఉంటాయి కానీ దే విల్ నాట్ గెట్ రిజర్వేషన్ అండర్ ఎస్సీ. ఏది దళిత్ క్రిస్టియన్స్. సార్ క్రిప్టో క్రిస్టియన్స్గా ఎంతమంది చలామణి అవుతున్నారు? వాళ్ళని గుర్తించారా? అదే వాళ్ళు చేయాలి ప్రభుత్వం. ఇప్పుడు ఎవడు గుర్తిస్తాడు? క్రిస్టియన్గా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి వాళ్ళకి అటువంటి ఇది జరుగుతున్నప్పుడు ఒప్పుకుంటాడా? మన దగ్గర అందుకే కదా సార్ ఇప్పుడు దో దళిత్స్ హు ఆర్ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియానిటీ దే ఆర్ కేటగరైజ్డ్ అండర్ బీసీసీ. You are right, sir, but they don't declare, isn't it? అదే నేనేమంటాను, those who are not declaring, they should not be, those who are not declaring వాళ్ళంతా ఎస్సీ కేటగిరీ వస్తున్నారు. అందుకని ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు దళిత్ క్రిస్టియన్స్కు రిజర్వేషన్ ఉండొద్దు దీని ఎస్సీస్ కింద అనేది ఒక పిటిషన్ పడదు నడుస్తుంది. అది కోర్టులో స్టిల్ పెండింగ్. దట్ ఈస్ అవర్ స్టాండ్ ఈస్ దట్ వన్స్ యూ చేంజ్ ఎ రిలీజియన్ యూ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ ఎస్సీ రిజర్వేషన్. ఎందుకంటే దట్ ఈస్ ఫర్ హిందూ ఎస్సీ. దట్ ఈస్ కాన్స్టిట్యూషన్ కూడా అదే అంటుంది, లా అదే అంటుంది, సొసైటీ అదే అంటుంది. టు కర్బ్ ది కన్వర్జెన్స్ దిస్ లా హ్యాస్ బిన్ మేడ్, దిస్ రూల్ హ్యాస్ బిన్ మేడ్. మళ్ళీ కన్వర్ట్ అవుతూ ఇది తీసుకుంటున్నారంటే నష్టం ఎవరికి అవుతుంది? యాజ్ యూ సెట్ మా దళిత్ బంధువులకి అవుతుంది. ఇది వాళ్ళ సొసైటీనే దీన్ని
వ్యతిరేకించాలి, వాళ్ళే దాన్ని అపోజ్ చేయాలి. సార్ వాళ్ళు అని మళ్ళీ ఎందుకంటారు సార్? మనం చేయాల్సిన పని సార్ అది. అంటే ఆ సొసైటీ చేయాలి. ఎస్, మీరు మన ఆ సొసైటీలో మనం అవేర్నెస్ తీసుకొని వద్దాం, కానీ పోరాడాల్సింది మనం. వాళ్ళ అవేర్నెస్ వచ్చింది, నేను చాలామంది తెలుస్తున్నాను ఇప్పుడిప్పుడే దే ఆర్ ఫీలింగ్ ది పించ్ ఆఫ్ ఇట్. అది కూడా కాదు, ఇప్పుడు మీరు ఇంతమంది ఇప్పుడు ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ ఇచ్చారు 4%, అండ్ దే హావ్ బీన్ ట్రీటెడ్ అస్ బీసీ. ఇప్పుడు బీసీ సీట్ ఎంప్లాయ్మెంట్లో, ఎడ్యుకేషన్లో, పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చేది కాన్స్టిట్యూషన్, అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మనం అదే కదా ఫైట్ చేసేది. ఇప్పుడు దాంట్లో అదొక ఆర్గ్యుమెంట్ ఉంటే, ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్లో మీరు ముస్లిమ్స్కు బీసీ కింద ట్రీట్ చేసి ఇస్తే నష్టం ఏమో జరుగుతుంది, రియల్ బీసీ జరుగుతుంది కదా. ఇప్పుడు దే ఆర్ లూజింగ్ వార్డ్ మెంబర్స్, దే ఆర్ లూజింగ్ కార్పొరేటర్స్, దే ఆర్ లూజింగ్ ఎంప్లాయ్మెంట్, దే ఆర్ లూజింగ్ ఇన్ ఎడ్యుకేషన్. 4% వాడు అదనంగా మీరు చేసుకుంటే 42% మీరు అన్నారు కదా, మరి ఒక లెక్క వాళ్ళకి ఎక్కువ ఉండకూడదు అనేది కదా. అదే 50%. ఇప్పుడు మొన్న ఈ గవర్నమెంట్ పాస్ చేసినటువంటి బిల్లు రూల్ పాస్ చేశారు కదా, 42% రిజర్వేషన్ పెట్టాలి, బికాజ్ దర్ పాపులేషన్ ఇస్ దట్ మచ్ అనేది. దాంట్లో మీరు 4% ముస్లిం రిజర్వేషన్ పెడుతున్నారు. హౌ యూ కెన్ డూ ఇట్? సార్ వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళకు కూడా ఇది ఎట్లాగో వాళ్ళు కోర్టుకు పోతారు, కోర్టుకు పోతే కోర్టు ఇది చెల్లదని చెప్పుద్ది, కానీ మనము ఇది చేస్తే వాళ్ళని కాస్త మోసం చేయొచ్చు, ఓట్లు ఇదంతా ఓట్ల గేమ్ అనే సంగతి, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అవుతున్నది. కానీ ఈ మూర్ఖులకి తెలియదు కదా అది. నిన్న అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ మాట. ఇన్నాళ్ళు మీరు ఈ యాక్ట్ని ముట్టుకోక, దీన్ని సవరణ చేయక, ముస్లిం కమ్యూనిటీ మిస్లీడ్ చేయడం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీ చేసిన ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్లే ఇది జరిగింది. కాబట్టి చాలా స్పష్టంగా నేను అందరు స్పీకర్స్ మీరు చూడండి. కానీ సార్ ఇంకొక విషయాన్ని అడగమంటారా? ఒక బీజేపీ వ్యక్తిగా మిమ్మల్ని బీజేపీ వ్యక్తిగా అడుగుతున్నా. పోయినసారి ఎలక్షన్స్లో మొత్తం దాదాపు 95% ముస్లిమ్స్ ఓట్లు మీకు పడలా. 95% ఓట్లు పడలేదు సార్ మీకు. నేను చెప్తుంది కదా, ఇట్స్ ఫ్యాక్ట్. మరి ఇంకా మీరు వాళ్ళ బాగు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ ఎన్ని రోజులు? అంటే నేను సూటిగా అడుగుతున్నా దయచేసి. యాజ్ ఏ రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ, రూలింగ్ పొలిటికల్ పార్టీ ఇన్ మెనీ స్టేట్స్, మనం సబ్కా సాత్, ఇప్పుడు మనము వీఆర్ చీఫ్ మినిస్టర్ అయితే చీఫ్ మినిస్టర్ ఫర్ ఎంటైర్ స్టేట్ ఈజ్ నాట్. అంటే దాంట్లో హిందువులు లేరా? సబ్కా సాత్ హిందువులు ఉన్నారు కాబట్టి ఉన్నారా? అందరినీ ఈక్వల్గా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. నేను అడుగుతున్నది అదే, ప్రభుత్వాలు అందరినీ ఈక్వల్ చూడాల్సిన. ఎక్కడైతే చూడట్లేదో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది. ఇప్పుడు 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఉంది సార్. సుప్రీంకోర్టు అడుగుతుంది ఏది దీని మీద మీ సమాధానం ఏమని. ఎందుకు ఇప్పుడు దాకా బీజేపీ సమాధానం చెప్పడం లేదు? అవన్నీ అటార్నీస్కి పంపిస్తారు, వాళ్ళు చూస్తారు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, సొలిసిటర్ జనరల్ మీద కూర్చొని గవర్నమెంట్కి అడ్వైస్ చేస్తారు. ఇప్పుడు దీని మీద నేను కోర్టులో ఉంది కాబట్టి నీ దాని మీద నేను చెప్తున్నానండి. అయితే ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. నేను అడుగుతారు, ఒక హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిఖ్స్, దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ సొసైటీ. వేర్ వి అపోజ్ ఈజ్ దట్ ది ఐడియా ఆఫ్ నేషన్ షుడ్ బి సేమ్ ఫర్ ఆల్ రిలీజన్. ఇది బ్రో, నేను ముస్లిం కాబట్టే నేను పాకిస్తాన్ మీద లాయల్టీ ఉంటుంది, నేను ముస్లిం కాబట్టి నా దేశం ఖటార్లో ఉండకూడదు అనేది ఒకటి. ఎందుకు కఠినమైన చర్య? ఇప్పుడు అట్లా ఉన్న వల్ల మనం వ్యతిరేకిస్తాం. వీ డోంట్ అపోజ్ ఆల్. ఊరికే మాటలు అంటే ప్రయోజనం. కఠినమైన చర్యలు తీసుకుంటే ఇప్పుడు సార్ ఒక్క విషయం సార్, ఒక్కటే గుర్తుపెట్టుకోండి సార్, నాకు తెలిసినంత వరకు చట్టం అంటే ఎప్పుడు భయపడతాడు అని అంటే చట్టం శిక్షిస్తుంది అనుకున్నప్పుడు భయపడతాడు, లేకపోతే ఎందుకు భయపడతాడు సార్? అదే ఇప్పుడు నేను ఒక తప్పు చేస్తాను సార్, ఒక 100 కోట్ల రూపాయల తప్పు చేశాను నేను, దానివల్ల నాకు 100 కోట్లు వచ్చినాయి. 1 కోటి రూపాయలు పడేస్తాను సార్ జడ్జీలకి. అట్లా ఉండదు. అది అట్లా ఉండదు. నిన్న 15 కోట్లు ఎట్ట దొరికినాయి? రాంగ్ ఆర్గ్యుమెంట్. నిన్న 15 కోట్లు ఎట్ట దొరికినాయి? అది వేరే. అవన్నీ మీ ఆ సబ్జెక్ట్ ఏంటంటే డిబేట్ అవుతాం మనం.
డివేట్ కావడం లే, కాదు. లే, అంటే that is నేను not- టాకింగ్ అబౌట్ ద కంప్లీట్ సిస్టమ్ ఇస్ కరప్టెడ్. ఎంటైర్ సిస్టమ్ ఒకటి కరప్ట్ అయితే యూ కాంట్ మేక్ ఎవరీవన్ కరప్ట్ కదా. యూ కాంట్ సే దట్ ఓన్లీ వన్, ఇప్పుడు బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ టు వెరిఫై దెమ్, ఇస్ంట్ ఇట్? ఇప్పుడు మీరు వాళ్ళని క్వశ్చన్ చేయగలరా? దేర్ ఆర్ వేస్ అండ్ మీన్స్. మీరు వాళ్ళని క్వశ్చన్ చేయగలరా? లేదు. మీరు వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ చేయగలరా? లేదు. మీరు మనం చెప్తారు వాళ్ళు కరెక్ట్ అయిన సంగతి మీకు ఎట్లా తెలుసు? అది కొన్ని కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఉంటే ఎంక్వైరీ చేశారు, 3 men కమిటీ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. ఇది ఓన్లీ ఇనిషియల్ స్టెప్ సార్. ఒక్క ఇష్యూ కాదు మీరు చెప్పిన పాయింట్ కాబట్టి ఇప్పుడు ఇంకొక కరప్టెడ్ ఒక ఏంటంటే ఒక్క వ్యక్తి ఉన్నప్పుడు యూ కాంట్ మేక్ ఎవ్రీ సిస్టమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఉంటాడు ప్రతి బ్లాక్ మీడియాలో బ్లాక్ షీప్ ఉంటారు, అడ్వకేట్స్ బ్లాక్ షీప్, డాక్టర్స్ లో క్లియర్. ఆ క్లియర్ అనేది కాన్సెప్ట్ ఉంటేనే రేపు జస్టిస్, లేకుండా లేదు. We must believe that our justice system is clear. How you can believe? One or two when the people are like this? One or two incident is different. Sir, one or two incident. Sir, by and large, Indian judicial system is one of the best and transparent. I don't believe, sir. I don't. We have to believe it. How you can claim that? That's different. A different argument. Can you say that? ఒక ఇన్సిడెంట్ తీసుకొని మన ఇట్లా అయింది కదా అంటే యూ కాంట్ మేక్ ఎంటైర్ సిస్టమ్ వాట్ యూ కాల్ రెస్పాన్సిబుల్ అండ్ యూ కాంట్ కంపేర్ వన్ ఇన్సిడెంట్ టు అదర్స్. అట్లా సార్ అది మనకు క్లియర్ ఉండదు దాని మీద. గవర్నమెంట్ అంటే ఐ మీన్ పార్లమెంటులో పాస్ అయిన బిల్లుని రద్దు చేసేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉందా సార్? ఇప్పుడు ది పవర్స్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ మధ్యన ఉన్నటువంటి ఒక ఫ్రిక్షన్స్ ఏది ఉంటాయి, నువ్వు పెద్దనా, నేను పెద్దనా, వాడు పెద్దనా అనేది, ఇవన్నీ చాలా దీని మీద జరిగే జ్యుడిషియల్ రివ్యూ అంటారు దాన్ని. వాట్ ఆర్ లాస్ మేడ్ ఇన్ ది పార్లమెంట్ కెన్ జ్యుడిషియల్ రివ్యూ మేడ్ ఆన్ ఇట్? ఎస్, డెఫినెట్లీ ఉన్నదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. దో ఇట్ ఈజ్ ఏ బేసిక్ స్ట్రక్చర్లో లేదు, ఇది వయలేషన్ అని చెప్పినా కూడా టుడే మనం పార్లమెంట్లో ఒక లెజిస్లేటివ్ అల్ట్రా వైరస్ అని చెప్పడానికి ఫోరం ఏదైనా ఉంది అంటే అది మీకు జ్యుడిషియరీ కోర్ట్స్ మాత్రమే. అయితే జ్యుడిషియల్ ఇంటర్ఫిరెన్స్ ఉందా లేదా దాని మీద చాలాసార్లు జడ్జిమెంట్స్ కూడా వచ్చినాయి. నేను దాని మీద ఎక్కువ బోధించుకోలేదు. సో ఎవ్రీ గుర్తువారు 1940 వినండి సార్. ఇప్పుడు జ్యుడిషియల్ బిల్లు వచ్చింది, అపాయింట్మెంట్ జడ్జెస్ బిల్లు. అపాయింట్మెంట్ జడ్జెస్ బిల్ పార్లమెంట్ తయారు చేసింది. మొత్తం పార్లమెంట్ మెంబర్ ఆల్ పార్టీస్ సపోర్టెడ్ ఇట్. ఇట్ వెంట సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇట్ హ్యాస్ ఎ పవర్. వాట్ పవర్ సార్? ఫంక్షన్స్ అవి. లాజికల్ క్వశ్చన్ అడుగుతాను చెప్తారా? ఇప్పుడు సిజేఐని హూ విల్ అపాయింట్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ బిల్లు తీసుకొచ్చింది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత అపాయింట్ చేయబడ్డవాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత అప్రూవ్ చేయబడినటువంటి బిల్లుని అగెనెస్ట్ చేస్తున్నాడు అని అంటే ఈజ్ ఇట్ నాట్ అగెనెస్ట్ ద? ఆ డిస్కషన్ ఇప్పుడు కాదండి. మన దగ్గర ఉన్నటువంటి ఓపెన్ ఇప్పుడు ఇంజస్టిస్ జరిగినప్పుడు ఎవరి దగ్గర పోతారు? చాలా ఇంజస్టిస్ జరుగుతున్నాయి సార్. అందుకో మేము అడుగుతున్నది. ఇప్పుడు ఎవరు సార్, ఇప్పుడు ఎంతమంది బెయిల్ రాక అల్లాడుతున్నారు సార్? సుప్రీంకోర్టు చెప్పింది కదా బెయిల్స్కు ఇవ్వాలని. అర్ధరాత్రి పూట ఎవరో ఒక ఆమె కోసం తలుపులు తీసి బెయిల్ ఇస్తారా మీరు? బెయిల్ సిస్టంలో సుప్రీంకోర్టు కూడా యూ కాంట్ కీప్ అన్నెసెసరీ పీపుల్ ఇన్ ది జైల్ అని చెప్పి రీసెంట్ జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది. యూ హావ్ టు బి వెరీ లిబరల్. వేల మంది ఉన్నారు, వదిలేయమనండి. అట్లే ఉంటుంది కదా మరి. ప్రత్యేకమైన వ్యక్తులకి ప్రత్యేకమైనటువంటి ఇవి ఉంటాయా? దట్ యువర్ అపోజిట్. అటువంటి ఉంటే డెఫినెట్గా సొసైటీ విల్ రేస్ ఫింగర్, అంతేగాని. బట్ జరుగుతున్నది కదా సార్. తీస్తాసి తల్వార్ కేసులో జరిగింది ఏంటి? జరిగిందని మీద క్రిటిసిజం కూడా వచ్చింది కదా. వస్తే ప్రయోజనం ఏంటంటే ఇప్పుడు ఏముంది? ఇప్పుడు యూ కాంట్ మళ్ళీ తీసుకొచ్చి లోడ్ పెట్టలేదు, అంతే పెట్టాలా? ఇంకా జ్యుడిషియరీ మీద భయం ఎందుకు ఉంటుంది నాకు చెప్పండి.
అంటే నేను సార్ నేను స్ట్రైట్ గా ఒక కామన్ కామన్ మ్యాన్ నేను చెప్తున్నాను. కామన్ మ్యాన్ గా అడుగుతున్నా యాజ్ ఎ లాయర్ యాజ్ వెల్ యాజ్ నేను కామన్ మ్యాన్ చెప్తున్నా. ఈ దేశంలో ఇప్పుడు కూడా ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగినా తప్పు జరిగినా పోలీసు వాళ్ళు వాడిని సార్ నీకు కోర్టుకు పోతా అంటారు, అంతేగానే నేను వాని దగ్గర పోతా నీకు గుండె ఇప్పుడు ఎవడు అంటలేదు సార్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసో తెలీదు, నేను ఐ విల్ గివ్ యూ ద సమ్ ఆఫ్ ద డేటా. కోర్టులో కేసులు చాలా వరకు తగ్గిపోయినాయి. కారణం ఏంటంటే బికాస్ దే డోంట్ హ్యావ్ బిలీఫ్ ఆన్ ద కోర్ట్. వీలైనంత వరకు పెద్ద మనుషుల మధ్యన ఒప్పందాలు చేసుకొని సరి చేసుకుంటున్నారు. అది కోర్టే అంటది బిఫోర్ కమింగ్ టు కోర్ట్. మీరు చూడండి, అది ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నాండి. కోర్టే అంటున్నది బిఫోర్ కమింగ్ టు కోర్ట్ యూ సెటిల్ ది మ్యాటర్ అవుట్ సైడ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సెటిల్ దెన్ కమ్ టు కోర్ట్. ప్రీ లిటిగేషన్ కేసెస్ PLCs మా దగ్గర లోక్ అదాలత్ ఉన్నాయి, ప్రీ లిటిగేషన్ కేసు ఉన్నాయి. మీరు చెప్పేది కాదు, అది ఆ కోర్టు సిస్టమ్ ఉంది. అది కోర్టు సిస్టమ్ సార్. పంచాయతీ కేసు మీ అడ్వకేట్లు ఇప్పుడు మీ అడ్వకేట్ ఇప్పుడు ఏం చెప్తావు? ఇద్దరి మధ్య గొడవ ఉంటే మీరు ముందు కాంప్రమైజ్ చేయాలి, లేదంటేనే కోర్టుకు, అంతే కథం. సో యూ హ్యావ్ టు అగ్రీ ఫర్ ఇట్. చాలా వరకు కేసులు తగ్గినాయి బికాస్ ఆఫ్ దిస్. రికార్డ్స్ చెప్తున్నాయి, పెరుగుతున్నాయి కూడా చెప్తున్నాయి. కానీ నేనేమంటున్నాను యాజ్ అడ్వకేట్ ఇప్పుడు కూడా నేను సలహా ఇస్తున్నాను, మీరు ట్రై టు సెటిల్ యువర్ కేసెస్ అవుట్ సైడ్ ది కోర్ట్ ఫస్ట్. మీకు అవుట్ సైడ్ ది కోర్ట్ సెటిల్ కాలేదనుకోండి, దెన్ కమ్ టు కోర్ట్. దట్ ఈస్ వేర్ ది యువర్ విజ్డమ్ లైస్. డెఫినెట్గా. అండ్ యూ కమ్ టు కోర్ట్ ఓన్లీ ఫర్ జస్టిస్. జస్టిస్ దొరకలేదని ఇక్కడ పై కోర్టు పోతాం, పై కోర్టులోకి ఇంకా పైకి పోతాం. ఏముంది దాంట్లో? సీజేని ఎవరు అపాయింట్ చేస్తున్నారు సార్? సిస్టమ్ ఫర్ ఇట్. ఏం సిస్టమ్? ఒక కొలీజియం ఉంటుంది. హౌ దట్ సిస్టమ్ ఫార్మ్డ్? మన దగ్గర ఉన్నటువంటి చట్టాలే సార్. ఎక్కడ ఉన్నాయి? ఉన్నాయి సార్. కుడ్ యూ షో మీ ఇన్ ద మన రాజ్యాంగంలో? రాజ్యాంగం అని ఉన్నది సార్, కన్వెన్షన్స్. రాజ్యాంగ విరుద్ధమైంది ఇది. సిజేఐ అపాయింట్ కాన్స్టిట్యూషన్ లో అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఉన్నాయి సార్. మీరు అట్లా మాట్లాడకండి. వ్యతిరేకించింది అట్లుండదు. మీరు ఆర్గ్యుమెంట్ కాదండి, కాన్స్టిట్యూషన్ ఉన్నది. జడ్జెస్ అపాయింట్మెంట్ కాన్స్టిట్యూషన్ ఉన్నది. ఏమని వాళ్ళు అపాయింట్ చేసుకోవచ్చు. అది సిస్టమ్, అది కన్వెన్షన్. అది హౌ టు అపాయింట్ జడ్జెస్ అనేది ఇట్ ఇస్ రూల్ యు హావ్ టు మేక్. సార్ ఒక మామూలు ఎంప్లాయీని ఒక మామూలు అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ని వాళ్ళే అపాయింట్ చేయకూడదని చెప్పేసి గవర్నమెంట్ ఒక బిల్ తీసుకొచ్చింది 2014లో. నేను ఇంతకుముందు చెప్పింది అదే కదా సార్, నేను చెప్పింది అదే కదా. దాన్ని కూడా మీరు అట్లా కాదండి, వాళ్ళకి కొట్టేయగానే మళ్ళీ ఏం చేస్తే మళ్ళీ దాన్ని సవరణ చేసుకోవాలి, మళ్ళీ తీసుకొని రావాలి. దాని మీద ఆలోచన ఉంటుంది అట్నే, అంతేగానే వీళ్ళే అపాయింట్ చేసి వీళ్ళు లేదని కాదు కదా. దాని మీద జ్యుడిషియల్ అపాయింట్మెంట్ సార్, ఒక పొలిటికల్ పర్సనాలిటీ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్, జ్యుడిషియల్ జడ్జెస్ గారు దాని కన్వెన్షన్ ఉంటుంది సార్. నేను ఒక లేమ్యాన్, మీరు ఒక అడ్వకేట్, నేను చెప్తున్నాను కాన్స్టిట్యూషన్లో అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, రిమూవల్ ఆఫ్ జడ్జెస్, అన్ని జడ్జెస్ సంబంధించినటువంటి అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ ప్రొవిజన్స్ ప్రకారమే జడ్జెస్ని అపాయింట్మెంట్ చేస్తారు. ఆ జడ్జెస్ అపాయింట్మెంట్ చేసేదంతా కూడా సిస్టమ్ చేస్తుంది. ఆ సిస్టమ్ ఎవరు ఎవాల్వ్ చేస్తారంటే ఒక కొలీజియం ఉంటుంది. ఆ కొలీజియం వాళ్ళు జడ్జెస్ అపాయింట్ చేస్తారు. ఏదైనా మనమే సార్. ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఎలక్ట్ చేశారు సార్? 19 ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఎలక్ట్ చేశారు? ప్రైమ్ మినిస్టర్ ప్రజలు ఎలక్ట్ చేశారు. అంటే ఇదంటే ఎవరు ప్రజలు ఎలక్ట్ చేశారు? అదే జడ్జెస్ చేస్తారు. ఏ జడ్జెస్? అరే అపాయింట్మెంట్ జడ్జెస్ చేస్తారు. ఇక్కడ నేను ఓటేస్తే నా ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళాడు సార్. యాజ్ లాంగ్ యాజ్ నేను ఓటేస్తే సీజేఐ అక్కడికి వెళ్ళాలి. యాజ్ లాంగ్ యాజ్ ది కన్వెన్షన్ అండ్ సిస్టమ్ డజంట్ చేంజ్, ది అపాయింట్మెంట్ సిస్టమ్ విల్ బి సేమ్. ఇట్ విల్ నాట్ చేంజ్ అన్లెస్ చేంజ్ బై లా. కదా కాదు కదా, అంతకు ముందు ఉండింది కదా. అంతకుముందు రాజకీయ నాయకులు అండ్ దాన్ని చేంజ్ చేశారు. 1984లో చేంజ్ చేశారు. అది అదే నేను అంటున్నది. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేంజ్ చేసుకుంటారా? మళ్ళీ ఇది సిస్టమ్ అని మాట్లాడతారా? ఇది డ్యూయల్ గా అనిపించట్లేదా మీకు? నాట్ అన్ ఆర్గ్యుమెంట్. సి 1984లో కొలీజియం సిస్టమ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే కంటిన్యూ అవుతుందో గవర్నమెంట్ ఆల్సో దాంట్లో ఫాల్ట్స్ ఉన్నాయి. లేదు అన్ని సిస్టమ్ తప్పు చూసే ఈ బిల్ తీసుకువచ్చింది. బిల్ కోర్టు యాక్ట్ కొట్టేసింది కదా సుప్రీంకోర్టు. నో యూ వాట్ యూ టు డూ, పార్లమెంట్ మళ్ళీ కొత్త దాంట్లో సవరణ చేసి
సుప్రీంకోర్టు ఇచ్చిన సజెషన్స్ ఇది మీద ప్రజాస్వామ్యం ఇంకో చట్టం తీసుకొని రావాలి. ప్రజాస్వామ్యమేనా? ప్రజాస్వామ్య పార్లమెంట్ అని డిస్కస్ చేశారు కదా. ప్రజాస్వామ్యం అయితే ప్రజాస్వామ్యపు కోటలో తయారైనటువంటి బిల్లుని సుప్రీంకోర్టు కొట్టేయకూడదు. అదే సార్ ప్రజలకు జవాబుదారీ సార్. వినండి, సీజే ప్రధానమంత్రి అట్లుండదు. అట్లా ఇప్పుడు ఒక చట్టం తీసుకొస్తాం, ఆ చట్టము వ్యతిరేకంగా ఉంటుంది, ఎవరికో వ్యతిరేకంగా ఉంటుంది. వాడికి ఒక బాధ అనిపించి లీగల్ కాదు, కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా ఉంటుంది అండ్ డెఫినెట్ కోర్టుకు పోతాడంటే. కోర్టుకు పోతే కోర్ట్ ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఇన్ఫ్రింజింగ్ యువర్ రైట్స్, ఇట్ విల్ స్టక్ డౌన్. అంతే, దానికి అట్లాంటి చేస్తుంది పార్లమెంట్ చేస్తుంది అదే ఉండాలి అని చెప్తాను. మనం సార్ పార్లమెంట్ ఇంకా పార్లమెంట్ ఎందుకు, జుడిషియరీ ఎందుకు జుడిషియరీ చేయమనండి, జుడిషియరీ పాలించమనండి, లెజిస్లేటివ్ జుడిషియరీ పాలించమనండి. ఇంకా పార్లమెంట్ తో పనేంది? లెజిస్లేటివ్, జుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, ఈ 3 వింగ్స్ ఆఫ్ ది మొత్తం అడ్మినిస్ట్రేషన్. ఈ వింగ్స్ 3 వింగ్స్ కూడా కోఆర్డినేషన్ నడుస్తూనే దేశం నడుస్తుంది. అదేందుకు ఇది ఆర్గ్యుమెంట్ కాదు అనేది. ఇది నేను ఒక్క విషయం వీళ్ళతో పనే ఉంది, అదేదో చట్టాలు మీరే చేయండి. దిస్ ఇస్ నాట్ అన్ ఆర్గ్యుమెంట్ విచ్ విల్ బెనిఫిట్ ది పీపుల్. నేనేమంటున్నా, దిర్ ఇస్ సిస్టమ్, ఆ సిస్టమ్ మనం ఫాలో అవుతున్నాం, ఆ సిస్టమ్ ఈజ్ గోయింగ్ రైట్ డైరెక్షన్. మనం దాన్ని డిస్టర్బ్ చేయదు. ఏ సిస్టమ్ రైట్ డైరెక్షన్ లో పోతుందంటారు? ఆల్ సిస్టమ్స్. హౌ మెనీ జడ్జెస్ డిక్లేర్డ్ దేర్ అసెట్స్? అదే సార్, అవన్నీ వదిలిపెట్టారు సార్. ఎవరోడు చేయకపోతే అందరు చేయాల్సిందే సార్. చాలా నిజంగా ఇది సంతోషించదగ్గ విషయం అండ్ అభినందించదగ్గ విషయం. బీజేపీని ఇట్లాంటి బిల్స్ తీసుకురావాలని నేను మనసావాచ కోరుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. ఇప్పుడు 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఒకటి, ఇంకొకటి మైనారిటీస్ డెఫినేషన్. మైనారిటీ కాన్స్టిట్యూషన్ ఎక్కడ కూడా దాని మీద డిఫైన్. నేను అందుకే అడుగుతున్నా డెఫినేషన్ అని. డెఫినేషన్ ఒకటి, ఇట్లాంటివన్నీ మళ్ళా ఫ్యూచర్. తర్వాత మీకు తెలుసు తెలియదు, కాన్స్టిట్యూషన్ ఈవెన్ క్యాస్ట్ కూడా ఉండదు, క్లాస్ అని ఉంటుంది. ఇట్లాంటివన్నీ సవరిస్తూ ఒక నిజమైన భారతదేశాన్ని అండ్ అన్ని రంగాల్లో ఇంక్లూడింగ్ మీ న్యాయ వ్యవస్థలో కూడా మార్పులు రావాలని కోరుకుంటున్నాను సార్. అండ్ ఇంతసేపు మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు రామచంద్రరావు గారు. ఇదండి ఈరోజు రామచంద్రరావు గారితో వక్ఫ్ బోర్డ్ బిల్లు గురించి, న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం. వారికి ఉన్న పరిమితుల్లో వారు చాలా చక్కగా స్పందించారు. వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. మరి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే తెలుగు వన్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలని మాతో పంచుకోండి. జై హింద్, జై మా భారతి. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.